అండ్ ఇవన్నీ ఈ ఫ్లైఓవర్ పైన కనిపిస్తున్నాయి. అక్కడ మనకి మీకు అంబానీ బిల్డింగ్ చూపిస్తుంది చూడండి. ఇక్కడ నుంచి కనిపించట్లేదు, ఇందాక కనిపించింది కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి. ఇప్పుడు మేము వెళ్ళబోయే లొకేషన్ హజీ అలీ దర్గా. కుబేర మూవీలో ధనుష్ వెళ్ళి అన్నం తినడానికి వెళ్తాడు కదా దర్గా, ఆ దర్గా అనమాట. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంది, బై వాక్ వెళ్ళాలి. ఎండ అయితే దంచి కొడతా ఉంది. ఇక్కడ సబ్వే నుంచి వెళ్ళి రోడ్ అవతలకి వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళాలి. ఇక్కడ సబ్వేలో పెద్ద మార్కెట్ పెట్టేశారు, ఎన్నెన్నో అమ్మేస్తాను. ఇక్కడ కచ్చరా కచ్చరా అయిపోయింది సబ్వే మొత్తం. వాచ్లు, బెల్ట్లు, పర్ఫ్యూమ్లు, నగలు ఏమేమి అమ్మేస్తాం. పెద్ద పెద్ద సెట్లే ఉన్నాయి. ఇక్కడ చెప్పులు కూడా అమ్ముతున్నారు. ఇక్కడున్న స్టాల్స్, ఈ అంగళ్ళన్నీ మొత్తం హజీ అలీ దర్గాకి సంబంధించినట్టువే. మొత్తం దర్గాలో కావాల్సిన కర్చీఫ్స్లు కానీ, క్యాప్స్ కానీ, చెద్దర్లు కానీ మొత్తం ఇక్కడ దొరికేస్తాయి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు అన్నీ. అండ్ స్కార్ఫ్లు అన్నీ ఇక్కడే దొరుకుతున్నాయి, అత్తర్లు మొత్తం. సో అదనమాట. సో మార్నింగ్ మనం వచ్చిన ఫ్లైఓవర్ ఇదే అనమాట, దీనిపైన ఉంది. అండ్ అదే దర్గా. ఇక్కడ వచ్చేసి చిన్న రూట్ ఉంటుంది. మార్నింగ్ సముద్రంతో కవర్ అయిపోయింది ఆ రూట్, బట్ ఇప్పుడు సముద్రపు వాటర్ కిందకి వెళ్ళడంతో మళ్ళీ రూట్ ఓపెన్ అయింది. మార్నింగ్ అయితే అసలు ఇవేం లేదు, మొత్తం వాటర్ మొత్తం దీనిపైన నుంచి వెళ్తూ ఉన్నాయి. బట్ ఇప్పుడు చూసుకుంటే వాటర్ లెవెల్ డౌన్ అయింది. మీరు చూడొచ్చు అక్కడ బ్లాక్గా కనిపిస్తుంది కదా, ఆ స్టోన్స్కి అదంతా వాటర్ అక్కడ దాకా ఉన్నాయి అనమాట. ఇప్పుడు చూస్తే వాటర్ లెవెల్ డౌన్ అయిపోయింది. అసలు చూడండి ఇక్కడ ఎంతమంది జనాలు ఉంటారు. పొద్దున అయితే నేను ఇక్కడ పక్కన వీడియో మెన్షన్ చేస్తాను చూడండి, ఇదే రోడ్డు మొత్తం దీనిపైన వాటర్ వెళ్తూ ఉన్నాయి. నేను ఆ ఫ్లైఓవర్ పైన వెళ్తూ చూశాను అనమాట, వీడియో తీశాను. ఇప్పుడు చూడండి ఒక డ్రాప్ వాటర్ కూడా లేవు పైన, ఎంత కిందకి వెళ్ళిపోయాయి వాటర్ అసలు. సో మొత్తానికైతే మనం దర్గా దగ్గరికి వచ్చేసాం. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం వాటర్తో కవర్ అయిపోయింది మార్నింగ్. ఇప్పుడు చూస్తే ఎంటీ, అంటే సముద్రం ఎన్నికి వెళ్ళింది, ఐ మీన్ నీటి మొత్తం తగ్గింది. ఇందుకే క్రౌడ్ ఉంది. ఇది 9:30 క్లోజ్ నైట్. తర్వాత మళ్ళీ కొంచెం లేట్ నైట్కి మళ్ళీ వాటర్ లెవెల్ పెరుగుతాయి అన్నమాట. అలా సరే లోపలికి వెళ్ళేసి ఒకసారి తిరిగేసి మళ్ళీ బయటకు వచ్చాను. లోపలైతే ఇలా ఉంది, ఫుల్ క్రౌడ్ ఉంది. చెప్పులు వదిలేసి వాష్ చేసుకొని కాళ్ళు చేతులు లోపలికి వెళ్ళాలి. సో అక్కడ లేడీస్కి సంబంధించిన టాయిలెట్స్ అండ్ ముందర జెంట్స్ టాయిలెట్స్ అన్నీ ఉన్నాయి. సారీ, జెంట్స్ టాయిలెట్స్ ఇక్కడ ఉన్నాయి. ఓకే, అసలు ఇక్కడ నుంచి చూసుకుంటే అసలు చూడండి ఎంతమంది జనాలు వస్తున్నారు. ఇప్పుడు టైం ఎంత, 6:30 అవుతుంది. క్రౌడ్ అయితే పెరుగుతూనే ఉంది. వచ్చే వాళ్ళు వస్తున్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. మొత్తం ఇలా సముద్రంలోకి వెళ్ళి కాలు తడుపుకుంటూ సన్సెట్ చూసుకుంటూ అలా గడిపేస్తున్నారు. ఇక్కడ అంటే ఇంతమందిలో సగం మంది మాత్రం లోపలికి వెళ్తున్నారు మసీదు లోపలికి, మిగతా సగం మంది జస్ట్ ఫొటోస్ కోసం అలా సముద్రం చూడడానికి వస్తున్నారు అంతే. అంతకు మించి డైరెక్ట్ మసీద్ లోపలికి, ఐ మీన్ దర్గా లోపలికి వెళ్ళడానికి అయితే రావట్లేదు. 50% మాత్రమే వెళ్తున్నారు లోపలికి. సో ఇక్కడ షాప్ వాళ్ళు అయితే ఒకటేమైనా పిలుస్తున్నారు లోపలికి, చెద్దరు తీసుకోండి, అది తీసుకోండి, ఇది తీసుకోండి అని. రుద్రా బాబు మా ఊరికే పోయి చూసుకొని వస్తాం అంటుంటా కూడా వినట్లేదు. ఇంకా ఏదో ఒకటి చెప్పుకొని వచ్చేసాం అనమాట. అండ్ చెద్దరు ఎందుకంటే లోపల దర్గా అంటేనే ఒక సమాధి అనమాట. సమాధిలో ఆయన పైన కప్పడానికి దుప్పటి, సో దాన్ని చెద్దరు అంటారు. చెద్దరు ఇంకొన్ని ఐటమ్స్ తీసుకోవడం అని చెప్పి చెప్తారనమాట, అది విషయం. సో నేనైతే తీసుకోలేదు. వెరీ గుడ్, తాతయ్య ఇసిరేసిండు. సో ఇంతటితో దర్గా కంప్లీట్ అయింది. ఇంకా మేము క్యాబ్ బుక్ చేసాం మా హోటల్కి. ఇంకా అక్కడికి వెళ్ళిపోయి చూద్దాం ఇంకేమన్నా లొకేషన్స్ పెండింగ్ ఉన్నాయేమో. మార్నింగ్ ఒకవేళ కుదిరితే ఇంకేమన్నా లొకేషన్స్ 1-2 చూసుకొని రేపు ఆఫ్టర్నూన్కి ట్రైన్ ఎక్కేసి చలో హైదరాబాద్ అంతే. బట్ ఇక్కడ బిల్డింగ్స్
బట్ ఇక్కడ బిల్డింగ్స్ పెద్ద పెద్దగా ఉన్నాయి, అంటే ఫ్లైఓవర్స్ పైన వెళ్తున్నప్పుడు భలే కనిపిస్తుంది. రోజు ఒక సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఇంకా మళ్ళీ రూమ్కి స్టార్ట్ అయిపోయాం. బాగా అలిసిపోయాం కంప్లీట్గా. అబ్బో కాళ్ళు నొప్పి. సో ఇంకా రూమ్కి వెళ్ళిపోయి తీసుకొని ఇంకా మళ్ళీ రేపు ఎక్కడికి వెళ్ళాలి ఏంటని ప్లాన్ చేసుకొని మొత్తం తిరిగేస్తాం. మేము రూమ్ దగ్గరకు వచ్చేసాం తిరిగి తిరిగి తిరిగి. అండ్ మా రూమ్ ఏదప్ప, మా రూమ్ మాకే కనిపెట్టి ఇదే మా హోటల్ పామ్ బ్రీజ్. ఇప్పుడు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బిల్డింగ్ దగ్గరకు వచ్చేసాను, అది ఇదే. అండ్ ఇది వచ్చేసి మనకి 2 కిలోమీటర్స్ ఉంది గేట్వే ఆఫ్ ఇండియా నుంచి, జస్ట్ 2 కిలోమీటర్స్ అంతే. బై వాక్ రావచ్చు, ఇక్కడ ఆటోస్ ఉండవు కాబట్టి క్యాబ్లోనే రావాలి నడవలేకుంటే. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు క్లియర్గా ఏదైతే గెయిన్ అవుతుంది లాస్ అవుతుంది మొత్తం కనిపిస్తుంది ఇక్కడ. అన్ని స్టాక్స్ అసలు ఎంత క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ కూడా ఒక పెద్ద డిస్ప్లే వేశారు, ఇందులో కూడా చూపిస్తున్నారు అనమాట. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, నార్మల్గా అయితే ఇందులో కూడా చూపిస్తున్నారు ఏది లాస్లోకి వెళ్తుంది, ఏది గెయిన్ అవుతుంది అన్నీ. అదే సో ఇక్కడంతా ఎంప్లాయీస్ హడావిడిగా తిరుగుతున్నారు. అట్ లాస్ట్ మా 1 డే ముంబై ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా రైల్వే స్టేషన్కి రిటర్న్ అయిపోయాము. అండ్ ముందరే మనకి ఇది తాజ్మహల్ ప్యాలెస్. ఓకే, బాయ్ బాయ్ గేట్వే ఆఫ్ ఇండియా. ఇప్పుడు నేను ముంబై నుంచి పూణేకి వెళ్ళే రూట్ని నీట్గా రికార్డ్ చేసి అది ఇంకో వ్లాగ్ అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ రూట్స్ ఇన్ ఇండియా అనమాట అది. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్ బాయ్.